నిజామాబాద్ జిల్లాలోని ఒక ఇద్దరు వ్యక్తులకైతే నిజామాబాద్ మెజిస్ట్రేట్ 2 రోజుల జైలు శిక్షణ అయితే విధించిందని చెప్పేసి వార్తలైతే వస్తూ ఉన్నాయి. అసలు ఏం జరిగింది అనే దానిపైన మనం ఒకసారి క్లుప్తంగా మనం మాట్లాడుకుంటే మాత్రం నిజామాబాద్ జిల్లాలోని కొజ్జా కాలనీలో ఒక ఇద్దరు వ్యక్తులు మటక ఆడుతున్నారని ఒక పక్కా ఇన్ఫర్మేషన్తోనే పోలీస్ అధికారులు దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో ఇద్దరు వ్యక్తుల్ని అదుపులో తీసుకున్నారని చెప్పేసి నిజామాబాద్ పంటౌన్ సీఐ అయినటువంటి రఘుపతి గారు ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ మధ్య కాలంలో బెట్టింగ్ కావచ్చు, దాంతోపాటు ఏదైతే మటక ఆడుతున్న వాళ్ళు, దాంతోపాటు ఏదైతే పత్తలు ఆడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఏదైతే జూదం, సో తెలంగాణ యాసలో మాట్లాడుకుంటే పత్తలు అని అనుకోవాలి, లేకపోతే జూదం ఆడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన అయితే దాడులు చేస్తూ ఉన్నారు. ఏవైతే ఈ స్థావరాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థావరాలపైన దాడి చేసిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళకు ఒక బుద్ధి చెప్పాలనేటట్టుగా పోలీస్ అధికారులు అయితే నిర్ణయించుకోవడం జరిగింది. ఎవరైతే ఈ దాడులలో దొరుకుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పేసి ఖచ్చితంగా నిజామాబాద్ మెజిస్ట్రేట్ అయితే ఒక తీర్పునైతే ఇస్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఎవరైనా ఈ మట్క కావచ్చు, ఈ జూదానికి సంబంధించి ఏవైతే ఈ కార్డ్స్ ఆడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టుపడితే ఖచ్చితంగా 2 నుంచి 3 రోజుల జైలు శిక్ష విధించాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. సో ఇందులో భాగంగానే ఆ ఇద్దరినైతే వాళ్ళని అదుపులో తీసుకొని వాళ్ళకు జైలు శిక్ష కూడా విధించారని చెప్పి తెలుసా ఉంది. సో దీంట్లో క్లియర్గా మనం మాట్లాడుకుంటే ఈ నెల 8వ తేదీన కొజ్జా కాలనీలో మటక ఆడుతున్న వాళ్ళని అయితే పట్టుకోవడం జరిగింది. దీంట్లో మొదటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో సయ్యద్ అబ్దుల్ అని చెప్పి తెలుసా ఉంది. అబ్దుల్ రెహమాన్లను అయితే గురువారం స్పెషల్ సెకండ్ క్లాస్ జడ్జి అయితే పూర్తి స్థాయిలో వాళ్ళ ఎదుటనైతే వాళ్ళని హాజరుపరిచి వాళ్ళకైతే 2 రోజుల జైలు శిక్షణ అయితే విధించారని చెప్పి తెలుసా ఉంది. సో ఈ మధ్య కాలంలో గత కొన్ని సంవత్సరాలుగా ఏవైతే కొన్ని మటక స్థావరాలు కావచ్చు, ఏవైతే ఈ జూదానికి సంబంధించినటువంటి స్థావరాలు ఏర్పరచుకొని చాలామంది దీంట్లో నష్టపోతున్న పరిస్థితి ఉంది. దీంట్లో చాలామంది ప్రాపర్టీస్ కూడా లాస్ అయ్యి ఇవాళ రోడ్ పైన పడుతున్న పరిస్థితి ఉంది. చాలామంది చనిపోతున్న పరిస్థితి ఉంది. సో దీనిపైన ఎవరైతే నిజామాబాద్ సిపి సాయి చైతన్య గారు ఇక్కడికి వచ్చిన తర్వాత చార్జ్ తీసుకున్న తర్వాత ఎక్కడైతే మట్క స్థావరాలు కావచ్చు, దాంతోపాటు ఏవైతే ఈ పేకాట స్థావరాలపైన అయితే ముమ్మరంగా తనిఖీలు చేస్తూ ఉన్నారు, దాడులు చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ వస్తూ ఉందో అక్కడికి వెళ్ళి మెరుపు దాడులు చేసిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నగదును కావచ్చు, దాంతోపాటు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫోన్స్, బైక్స్, కార్స్, సో వీటినన్నింటినీ కూడా సీజ్ చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పేసి తెలుసా ఉంది. కాకపోతే ఇన్ని ఇన్సిడెంట్స్ జరిగినా కూడా, అంటే పోలీస్ అధికారులు ఇంత యాక్షన్కి రియాక్షన్ చూపించినా కూడా మరి ఎందుకు చాలామంది భయపడట్లేదు అనే దానిపైన మనం మాట్లాడుకుంటే మాత్రం చాలామంది లేడీస్ దగ్గర నుంచి మనం ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే పెళ్ళైన తర్వాత చాలామంది వల్ల ఇట్లాంటి వ్యసనానికి ఎగబడి చాలామంది ప్రాపర్టీస్ని కోల్పోతూ ఉన్నారు. పిల్లల్ని కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు అన్న తర్వాత ఎవరైతే కొంతమంది ఒక రిపోర్ట్ అయితే బయటికి చెప్తున్న పరిస్థితి ఉంది. సో వీళ్ళకి సరైనటువంటి శిక్ష లేకపోవడం వల్లే వీళ్ళు ఇంతటి దారుణానికి ఎగబడుతూ ఉన్నారు. ఇవల్ల పిల్లలకు అన్నం లేకపోతే సరైన వస్తువు లేక, సరైన ఫెసిలిటీస్ ఇవ్వక ఇలా వాళ్ళు బయటకు వెళ్ళి ఇలా జూదంలో ఇలా డబ్బులు నిట్ట నిలువున ఇలా ఖర్చు పెడతా ఉన్నారు. వాళ్ళు ఇలా దాంట్లో పోగొట్టుకుంటా ఉన్నారు. సో వీళ్ళకి కనీసం బుద్ధి రావాలంటే ఖచ్చితంగా దీనికి తగిన పనిష్మెంట్ ఉంటేనే వాళ్ళు మారే పరిస్థితి ఉంటుంది. కాబట్టి 1-2 కాదు, దాదాపు నెల రోజుల పాటు జైలు శిక్ష విధిస్తేనే వాళ్ళకి బుద్ధి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి చాలామంది ఇవాళ మహిళలు కోరుతున్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలోని ఏదైతే ఇద్దరు వ్యక్తులకైతే 2 రోజుల జైలు శిక్షణ అయితే విధించిన పరిస్థితి